పాకిస్తాన్ బుద్ధి మార్చుకోలేదు. భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. భారత్ లో ఉగ్రదాడులకు ఎగదోస్తూనే ఉంది. ఇందుకు పాక్ ఆర్మీ ఐఎస్ఐ చేయని పని లేదు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేయడంతో ఈసారి రూట్ మార్చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను వేగంగా యాక్టివేట్ చేసినట్టు భారత నిఘా వర్గాలకు సమాచారం అందుతోంది. భారత్ కు సమీపంలోనే సరిహద్దుల దగ్గర కొత్తగా 4 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పీఓకేలో కొత్తగా 10 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ సిద్ధం చేసినట్టు పక్కా సమాచారం లభించింది. ఆపరేషన్ సింధు తర్వాత ఐఎస్ఐ మార్చిన వ్యూహం తాలూకా కీలక అప్డేట్స్ పిన్ టు పిన్ భారత ఆర్మీకి చేరాయి. ఉగ్రస్థావరాలు చురుకుగానే పనిచేసేందుకు నిధులు కుమరిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. పాత కొత్త ఉగ్రస్థావరాల్లో మళ్లీ టెర్రరిస్టుల కదలికలు పెరిగాయి. భారీ ఉగ్రస్థావరాలు కాకుండా ఈ దఫా చిన్న చిన్న క్యాంపుల ఏర్పాటుకు దృష్టి పెట్టింది శత్రుదేశం. ఈ చిన్న క్యాంపుల్లో అధునాతన సాంకేతిక పరికరాలు సమకూర్చింది. సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలని అడ్డాగా చేసుకుంటోంది. బోర్డర్కు దగ్గరలో ఉన్న గ్రామాల్లోనూ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ రెడీ చేసింది. ఇక ప్రస్తుత శీతాకాలంలో భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులను పాకిస్తాన్ సిద్ధం చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇక ఉగ్రస్థావరాల విషయానికి వస్తే లూని, పుత్వాల్ టైప్ పోస్ట్, జమీల్ పోస్ట్, ఉమ్రాన్ వాలి, చప్రాల్, ఫార్వర్డ్ కహుతా, చోటా చెక్, జంగ్లోరా ప్రాంతాల్లో చిన్నపాటి ఉగ్రస్థావరాలను రెడీ చేసింది. అలాగే పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో 10 ఉగ్ర కేంద్రాలు యాక్టివేట్ అయ్యాయి. కెల్, షార్ది, దునియాల్, అద్ముగం, జూరా, లిపా వ్యాలీ, పచిబన్, చమన్, తండపాని, చకోటి, నికౌల్, ఫార్వర్డ్ కహుతాలో మళ్లీ ఉగ్ర కదలికలు కనిపిస్తున్నాయి. ఇక నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దులో భద్రతను భారత బలగాలు కట్టుదిట్టం చేశాయి. చొరబాట్లు ఉగ్రదాడులు అడ్డుకునేందుకు నిఘా పటిష్టంగా ఉంది. అదనపు బలగాలు మోహరించారు. అనుమానితులపై నజరుంచారు. గడ్డకట్టే చర్యలో బోర్డర్లో సెక్యూరిటీ భారీగా పెంచారు. రాత్రిపూట బోర్డర్లో కదలికలను గుర్తించేందుకు థర్మల్ సెన్సార్లు, థర్మల్ ఇమేజ్ సెన్సార్లను పెంచారు. చీమ చిటుక్కుమన్నా సమాచారం వచ్చేలా నిఘా పెంచారు. సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డబ్బు సరఫరా జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉంది. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా మరింత గట్టిగా తిప్పికొట్టేందుకు సైన్యం అలర్ట్గా ఉంది. గతంలో ఉగ్రవాదులను భారత్లోకి చొప్పించేందుకు సరిహద్దులో భారీగా కాల్పులకు దిగేది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు ఆగినా మధ్య మధ్యలో కొంత కవ్వించినా భారత్ ఇచ్చిన షాక్కు వెనక్కి తగ్గింది. అయినా పాప పనులు ఆపలేదు. వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ 24/7 విజిల్ పెట్టింది. సో ఇక పాకిస్తాన్ ఉగ్రకుట్రకు సంబంధించి మనకు కల్నల్ రిటైర్డ్ ఆఫీసర్ పరమేశ్వర్ గారు ఉన్నారు. జూమ్ కాల్ యాడ్ అవుతారు. నమస్తే అండి పరమేశ్వర్ గారు. నమస్కారం సోనియా గారు. ఎస్, మనం చూసుకుంటే ముఖ్యంగా బుద్ధి మార్చుకొని శత్రుదేశం పాకిస్తాన్ బుద్ధి మనం చూస్తున్నాం. ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మళ్ళీ టెర్రర్ లాంచ్ పాడ్స్ అయితే యాక్టివేట్ అయినట్టుగా తెలుస్తుంది. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇది ఫస్ట్ విషయం ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీటిలన్నింటికి బిల్డప్ అని ఉంటుందండి. ఒక ఈవెంట్ ఇండిపెండెంట్ గా జరిగిపోదు. ఇది సరే ఈ లాంచ్ ప్యాడ్ లోంచి ఇక్కడి నుంచి చేసి ఈ లాంచ్ ప్యాడ్ ఇక్కడ చేసేయండి అంత ర్యాండమ్ గా ఉండవు ప్లాన్స్. సో దీనికి బిల్డప్ ఏంటి అంటే మీకు ఆప్షన్ దూరంలో దెబ్బతింది పాకిస్తాన్. దెబ్బతిన్న తర్వాత ఏంటి, వాళ్ళ ప్రాపగాండా మెషిన్ మాత్రమే నడిపించి వాళ్ళు యుద్ధం గెలిచాం గుండెలు బాదుకున్నారు. దాని తర్వాత ఏమైంది, ప్రూఫ్స్ అన్ని వచ్చాయి. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ని, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ని కూడా మీరు ప్రూఫ్ చూపించండి అంటే సోషల్ మీడియాలో ఉంది, మా దగ్గర ప్రూఫ్ ఏం లేదని చెప్పారు వాళ్ళు. సో దాంతో ఏమైందంటే క్రెడిబిలిటీ హిట్ అయింది.
క్రెడిబిలిటీ హిట్ అయిన తర్వాత ఏమైంది, ఈ మేము ఇంత యాక్షన్ చేస్తే వీళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అంటే వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఒకటి, జైషే మహమ్మద్ ఒకటి, దాని తర్వాత ఐసిస్ ఖొరసాన్ ఒకటి, వీళ్ళందరితో ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ జాయింట్ అండర్స్టాండింగ్ విత్ ఐఎస్ఐ అండ్ ఆర్మీ అనమాట, పాక్ ఆర్మీ అనమాట. సో ఏమైంది, ఆప్షన్ వల్ల వాళ్ళ ఒకటి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ మీద కొట్టాము, 2 వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లాంచ్ ప్యాడ్స్ మీద కొట్టాము, 3 ఆల్మోస్ట్ వాళ్ళ స్పైనల్ కార్డ్ రావల్పిండి ఎయిర్ బేస్ వాటిలన్నింటికి, గుంటూరు ఖాన్ ఎయిర్ బేస్ వాటిలన్నింటికి కొట్టేసాం. మనం కొట్టేసరికి ఏమైంది, మొరాల్ డౌన్ అయింది. ఆ మొరాల్ డౌన్ అయిన దాన్ని వాళ్ళు మళ్ళీ పెంపొందించుకోవడానికి ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ యాక్షన్స్ చేస్తున్నారు. మల్టిపుల్ యాక్షన్ చేస్తూ యాజ్ అ పార్ట్ ఆఫ్ దోస్ మల్టిపుల్ మొరల్ బూస్టింగ్ యాక్షన్స్, లాస్ట్ యాక్షన్ ఏం చేశారు మీరు ఒకవేళ చూసుంటే, ఆసిమ్ మునీర్, వన్ ఆఫ్ ది మోస్ట్ రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్ అని చెప్పొచ్చు, వాడు ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న టెర్రరిస్ట్ అని చెప్పుకోవచ్చు వాడి గురించి, వాళ్ళ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. ఆయన వీళ్ళ ఉలేమా కౌన్సిల్ ని పిలిచాడు, పాకిస్తాన్ లో ఉన్న ఉలేమా కౌన్సిల్ అందరినీ పిలిచి వాళ్ళకి ఏ భాషలో మాట్లాడాలో ఆ భాషలో మాట్లాడి మళ్ళీ వాళ్ళని ప్రేరేపించాడు. సో ఏమవుతుందంటే మొరాల్ డౌన్ ఉన్నప్పుడు ఇట్లా ఆర్మీ జనరల్ వచ్చి లేదు ఆప్షన్ లో మనమే గెలిచాము, నాకు క్లియర్ గా కనిపించింది, డివైన్ ఇంటర్వెన్షన్ వచ్చింది, అల్లానే ఇంటర్వ్యూన్ అయ్యాడు ఆ యుద్ధంలో, అందుకే మనం గెలిచాము అని ఒక మాట్లాడేసరికి ఆ ఉలమా కౌన్సిల్ వాళ్ళు కూడా గుండెలు బాదుకున్నారు, ఆహా అల్లా వచ్చాడు, మనం అందుకే యుద్ధం గెలిచాము, అల్లా చేతులలో మనం గెలిచాము. అంటే దానిలో ఉంది ఖురానిక్ ఒక లైన్ ఉంది ఖురాన్ లో, ఏమంటారంటే దాన్ని, అల్లా మీకు హెల్ప్ చేస్తుంటే మిమ్మల్ని ఓడించేవాడు ఎవడు లేదని, అది వాడాడు ఆయన ఉర్దూలో. సో అది మాకు తెలిసింది, దానివల్ల మేము గెలిచామని మాట్లాడాడు. ఏమైంది, ఉలేమా కౌన్సిల్ ఏం చేశాడు, వాళ్ళ మొరాల్ పెంచి ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలని పెట్టాడు. ఇప్పుడు ఆ ఉలేమా కౌన్సిల్స్ వాళ్ళు ఏం చేస్తాయి, ఈ తన్జీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మెల్లమెల్లగా లాంచ్ ప్యాడ్స్ పంపించమని చెప్తారు. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. సెకండ్ పార్ట్ ఏంటంటే, వింటర్ ఉన్నప్పుడు, ఎప్పుడు పీక్ వింటర్ ఉన్నప్పుడు వింటర్ ఆక్యుపైడ్ పోస్ట్ ఏం చేస్తామంటే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ మ్యూచువల్ అగ్రిమెంట్ మనం కూడా వింటర్ ఆక్యుపైడ్ పోస్ట్ వెనక్కి వస్తాము, వాళ్ళు కూడా కొన్ని అడుగులు వెనక్కి వెళ్తారు. ఆ టైంలో నో మ్యాన్స్ ల్యాండ్ అంటే వాళ్ళకి మనకి కాని భూమి పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ అయిపోతాయి, వాటిని సర్వే చేయడం, కొంచెం సర్వేలెన్స్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి వాటిని లాంచ్ ప్యాడ్స్ గా యూజ్ చేసుకుని వాళ్ళు టెర్రరిస్ట్ ని పంపించడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. సో టిపికల్ గా ఏమవుతుందంటే, వింటర్ లో మీరు ఒక లైన్ గీసుకున్నారంటే, రజౌరీ లైన్ దగ్గర నుంచి, నౌషేరా దగ్గర నుంచి రజౌరీ నుంచి కిషన్ ఘాటి నుంచి లోవర్ కిషన్ ఘాటి, దాని తర్వాత కిషన్ ఘాటి నుంచి మెండర్ నుంచి చత్రాల నుంచి కిషన్ ఘాటి నుంచి పుంచ్కి లైన్ తీసుకున్నారంటే, దట్ ఈస్ అ మోస్ట్ కామన్ లైన్. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు, ఎందుకంటే అక్కడ మౌంటైన్ హైట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, అండ్ అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయడం ఈజీ. అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేశారంటే వ్యాలీలోకి చొచ్చుకోవడం చాలా ఈజీ. సో ఈ లాంచ్ ప్యాడ్స్ ని తయారు చేయడము, వాళ్ళని లాంచ్ చేయడం అనేది కామన్ ప్రాక్టీస్. మన ఫోర్సెస్ కి ఇవన్నీ తెలియనివేం కాదు, కొత్త ఏం కాదు. ఇవన్నీ నేను 97, 98 లో, అక్కడ 99, 2003 దాకా సర్వీస్ చేసేటప్పుడే మాకు చాలా కామన్ ప్రాక్టీస్ ఇవి. సో వింటర్ ఆక్యుపైడ్ పోస్ట్ మేము వెకేట్ చేసినా కూడా సెపరేట్ యాక్షన్స్ ఉంటాయి టు మెయింటైన్ సర్వేలెన్స్ అండ్ టు ఎన్ష్యూర్ ఆపరేషన్స్ ఎప్పుడు వెనక్కి దెబ్బతినకుండా ఆపరేషన్స్ చేసి ఎవరిని లోపలికి తెచ్చుకుని వస్తే వాళ్ళని చంపడానికి కానీ వాళ్ళని క్యాప్చర్. ఎస్ పరమేశ్వర్ గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే మొత్తానికి అయితే పాక్ లోకి సంబంధించి హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది మనకి. భారత్ అయితే కడుదిరిమ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అంటే హై అలర్ట్ అంటే ఏమేమి ఉన్నాయి అందులో, అసలు మెయిన్ గా ఏం చేయబోతున్నారు అన్నట్టు? కరెక్ట్, కాశ్మీర్ స్టేట్ లో ఏదైతే ఉందండి, అది వీఆర్ ఆల్వేస్ ఆన్ హై అలర్ట్. అక్కడ మన నిఘాని మనం తగ్గించే ఆస్కారము పొజిషన్ లోనూ లేము, రెండింటిలో లేము. ఎందుకంటే ఒకటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్, 2 పాకిస్తానీ యాక్టివిటీస్, 3 వాళ్ళని పాకిస్తాన్ ప్రేరేపించేది మంచడానికి వచ్చే కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సిఏఏ కూడా వాళ్ళకి తోడిస్తుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంది, వాళ్ళ డీప్ స్టేట్ లో మోదీ గారు ఆయన అవసరం కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతున్నారు, ఇండియా తొందరగా డెవలప్ అవుతుంది, అది వాళ్ళకి థ్రెట్ గా అయి కూర్చుంది అనేసి వాళ్ళు, చైనా. సో ప్రతి ఒక్కళ్ళు యాక్షన్ తీసుకున్నారు. సో వాళ్ళందరూ యాక్షన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, మనము ఇట్లాంటి
శత్రువులతో చుట్టుముట్టున్నప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ ని కూడా వాళ్ళు మెల్లమెల్లగా ఇన్సిగేట్ చేస్తున్నారు. సో ఇలాంటి పొజిషన్ లో మనం మన నిఘాని తగ్గించే పొజిషన్ అయితే లేదు. వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ అలర్ట్ అంటామండి దాన్ని. స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ అలర్ట్ అంటాం. ఎప్పుడు నిఘా అదే లెవెల్లో ఉంచాలి, అదే లెవెల్లో ఆపరేషన్స్ చేస్తుండాలి, అదే లెవెల్లో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తుండాలి, అదే లెవెల్లో మనం డిటరెన్సెస్ మెయింటైన్ చేస్తుండాలి. లేకపోతే మాత్రం మనము ఇన్ని ఏళ్ళు అట్లీస్ట్ నేను వ్యాలీకి వెళ్ళి 97లో, అప్పటి నుంచి ఇంకో 6 ఏళ్ల ముందు నుంచి జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఆపరేషన్స్ అవి జరుగుతున్నాయి. అంటే ఒక 35 ఏళ్ల నుంచి మనం ఆపరేషన్స్ చేసి తెచ్చుకున్న కంట్రోల్ ఇప్పుడు మనం నిఘా తగ్గించామంటే మాత్రం మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఆ లెవెల్లోకి వెళ్ళడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. సో నిఘాని మాత్రం మనకి టోటల్ గా ఇక్కడ టెర్రరిజం అనే దాన్ని మనం తీసేసాము, వేళ్లతోటి తీసి బయటపడేసాము అన్నంత వరకు నిఘా తప్పించుకునే స్కోప్ లేదు. వీఆర్ కంటిన్యూస్లీ ఇన్ స్టేట్ ఆఫ్ రెడ్ అలర్ట్ అండి. ఎస్, ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ జరగబోతుంది, ఫర్దర్ గా ఏం తీసుకోబోతున్నారు యాక్షన్ మీరు దీనికి సంబంధించి మెయిన్ గా? ఫర్దర్ యాక్షన్స్ అంటూ కంటిన్యూ అవుతాయండి. బేసికలీ మల్టిపుల్ ఇవి ఉంటాయి, మల్టిపుల్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ మీద మీకు ఫెన్సింగ్ వాటిల్ అన్నిటిని రీఇన్ఫోర్స్ చేస్తాము ఇట్లాంటి వింటర్స్ వచ్చినప్పుడు. సో ఫిజికల్ గా వెళ్ళిన ప్లేసెస్ లో ఏం చేస్తారంటే ఈ మధ్య ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు వచ్చాయి, డ్రోన్స్ అని శాటిలైట్స్ అని రావడము, వాటిల్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి ఇచ్చి ఇంటెలిజెన్స్ వర్క్స్ ని ఇంకా విచ్ విల్ బి టేకెన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ పాలసీ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ఏడాదే కాదు, ఏ ఏడాదైనా, బట్ ఈ ఏడాది స్పెషల్ గా ఎందుకంటే మీకు ఆఫ్ సింధూర్ కూడా అయ్యింది. అండ్ దెబ్బతిన్న ఎనిమి ఎప్పుడైనా మనని మళ్ళీ వెనుపోటు పడవచ్చని ఒక మనకి భయం ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తామంటే నాకు తెలిసి నేను మా జూనియర్స్ వాళ్ళతో, మా స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది జనరల్ గా మనము పెంచేది సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్ లో చేసేది. ఆఫ్ సింధూర్ కొంచెం బ్రేక్ ఇచ్చినప్పుడే, అంటే ఆఫ్ సింధూర్ ఫినిష్ అవ్వలేదని అన్నారు నా ప్రైమ్ మినిస్టర్. సో ఆఫ్ సింధూర్ కి బ్రేక్ ఇచ్చినప్పుడే ఈ నిఘా, ఎలక్ట్రానిక్ నిఘా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా రీబిల్డ్ చేస్తున్నారు, వాళ్ళ రడార్స్ ని ఎట్లా మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు, అవన్నీ అనేది నిఘా పెంచేశారు ఆ టైం నుంచే. సో ఆ టైం నుంచే ఎక్సెసివ్ నిఘా అనేది. దెన్ కొలేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే మీకు ఇన్పుట్స్ వస్తుంటాయి, ఈ ఇంటెలిజెన్స్ వస్తుంది, అంటే వేరియస్ రేడియో ఇంటర్సెప్ట్స్ నుంచి వాటి నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ని ప్రొయాక్టివ్ గా కొలేట్ చేయడము. వాటిని అంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అంటే రోజుకి వేలల్లో వస్తాయండి మనకు, 1-2 కాదు. సో ఇంటెలిజెన్స్ ఏజెన్స్ కూడా వాటిని చూడడం కష్టం. సో వాటిని ఏం చేస్తారంటే చర్న్ చేస్తూ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అనేది తీస్తారు. కొంచెం మనము ఏంటి మీగడని తీస్తే చిలికి వెన్న చేసినట్టు చిన్న యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి అవి ఎవరికి ఫీడ్ చేయాలో వాళ్ళకి ఫీడ్ చేస్తారనమాట. ఫీడ్ చేసి ఇది యాక్షనబుల్ మీకు అని ఫోర్సెస్, ఎక్కడైతే గ్రౌండ్ డిప్లాయిడ్ ఫోర్సెస్ ఉన్నాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ స్టెప్ లో వాళ్ళకి ఇస్తారు, బాబు ఇది ఇంటెలిజెన్స్, ఇది కన్ఫర్మ్డ్, వీళ్ళు చేస్తున్నారు, ఇది కన్ఫర్మ్డ్ కాదు, ఇలా ప్లాన్ వాళ్ళ ప్లాన్స్ ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయని తెలుస్తున్నాయి. సో ఇది కొంచెం మీరు బ్యాక్ ఎండ్ లో పెట్టి ఈ వీటి మీద మీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మీద మీరు యాక్షన్స్ తీసుకుని ఆపరేషన్స్ చేస్తే మనము ఒక అడుగు ముందర ఉంటాము అని చెప్పి మనకి ఇస్తారు. సో ఆ యాక్షన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయండి. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.